వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలంలోని ఎస్సాపూర్ గ్రామంలో శ్రీ హీరా సుఖగొండి ధర్మగురు విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆదివాసీ ప్రధాన సమాజ్ జిల్లా అధ్యక్షులు యూకే సుదర్శన్, రాష్ట్ర అధ్యక్షుడు దుర్వా నగేష్, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సీడం రామ్ కిషన్, ఐటీడీఏ, పీవీటీజీ, ఏపీఓ మేశ్రమ, మనోహర్ సోయం, దీదీ కౌడ్, ఎంపీ మధ్యప్రదేశ్. ఈ కార్యక్రమానికి నిర్వాహకుడు మడవి నరహరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ మల్లి పునర్సయ్య, మండల కన్వీనర్ జలకే పాండురంగ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొండప్ నగేష్, నైతాన్ రమేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బజర్హత్నూర్ మండల్ ఏసాపూర్ గ్రామంలో మా ఆరాధ్య దేవుడైనటువంటి హీరసుఖ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము సతయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో, కలియుగంలో చరిత్ర చెప్పిన వాళ్ళం కాబట్టి ఆ చరిత్ర ప్రకారం నిలిచిపోతున్నది. ఎందుకంటే వాస్తవంగా శంభుమూల, శంభు గౌర, శంభు గిరిజ ఆ యొక్క చరిత్ర చెప్పినటువంటి మహనీయుడు కూడా హీరసుఖనే. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, ఏదైతే ట్రైబల్లకు సంబంధించిన అన్ని దేవుళ్లకు మీరు అధికారికంగా ప్రకటిస్తారు, హీరసుఖ జయంతి కూడా ఖచ్చితంగా ఈరోజు ఆదివాసుల గురువు మరి హీరాసుఖ గారి విగ్రహ ప్రతిష్టాపన మన బజర్హత్నూర్ మండలంలోని మారుమూల గ్రామం అయినట్టు ఏసాపూర్ గ్రామంలో చేయడం జరిగింది. మరి అనాది నుంచి కూడా గిరిజనుల యొక్క మరి ముఖ్యంగా ఆదివాసుల యొక్క ఆచార వ్యవహారాలను, వారి సంస్కృతిని ముందరి తరాలకు అందిస్తూ ఇలాంటి మత గురువులు మరి ఆ సంస్కృతిని ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి దాన్ని ఇంకా కూడా ముందర కంటిన్యూ చేయాలి. మరి అలాగే పీటీ ప్రిమిటివ్ ట్రైబ్స్ అయినటువంటి ఈ మన ప్రధానులను, మిగతా కులాలను కూడా మరి జనజీవన స్రవంతిలో కలపడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, మరి ఇక ముందు కూడా వీరిని ఇలాగే ముందు తరాలకు అందించాలని చెప్పి మత గురువులను కూడా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బోధ్ కాన్స్టిట్యూట్లో నివసిస్తున్న ఏసాపూర్ గ్రామానికి ఆదివాసీ ధర్మగురు దాదాపు భారతదేశంలో 11 రాష్ట్రాల ఆదివాసీ ప్రధాన సమాజ్ ఉన్నారు. దాంట్లో భారతదేశంలో ప్రధాన సమాజ్ దాదాపు 1 కోటి ఉన్నారు. దాంట్లో భాగంగా ఏసాపూర్ గ్రామానికి వచ్చిన మా కేంద్ర కమిటీ వర్యులకు మరియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, ఆదివాసీ జనజాతి ఉద్యాన సంఘటన నుంచి భారతదేశం 11 రాష్ట్రాల నుంచి కేపీ ప్రధాన్ గోండి ధర్మగురు సహకారంతో ఈరోజు ఏసాపూర్ గ్రామవాసులకు మరియు ఏసాపూర్ల ప్రజలకు మరియు ఆదివాసీ ప్రధాన సమాజానికి ధన్యవాదాలు చెప్తున్నాను. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ఈరోజు భారతదేశంలో 2వ స్థానం ప్రధాన సమాజం. ఎందుకంటే గోండి సమాజమేమో 20 రాష్ట్రాలు ఉంటే ప్రధాన సమాజం మేము దాదాపు 15 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే చెప్పన్నా, ఇవాళ భారతదేశం చరిత్రలో మేము ఆదిలాబాద్ జిల్లాలోని బజర్హత్నూర్ మండలంలో ఏసాపూర్ గ్రామంలో హీరాసుఖ విగ్రహ ప్రతిష్టాపన చేయడము శుభ సందర్భంగా ఈరోజు ఒకటే చెప్పడం జరుగుతుంది. మా దాంట్లో ఐక్యత రావాలి, మేము కూడా ముందుకు వెళ్ళాలి. కానీ ఈ విధంగా చేద్దామంటే ఐక్యత ఉంది, ముందుకు వెళ్దామనే ఉత్సాహం ఉంది. కానీ కొన్ని ప్రభుత్వ పరంగా కానీ కొన్ని దుష్టశక్తుల వలన కానీ మేము ముందుకు పోలేకపోతున్నాము. అందుకోసము మేమందరము కలిసికట్టుగా మనమందరము ఒక్కతాటిపైకి వచ్చి కలిసికట్టుగా మనము ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క
గురువుని కానీ ఈరోజు హీరా సుక్క అనే గురువు మాకు పురాతనం నుంచి ఇప్పుడు మా రాష్ట్ర ప్రెసిడెంట్ చెప్పినట్లు యుగ యుగాల నుంచి వస్తున్నారు. మరి దానికి బయటకు తేవడానికి తెచ్చినా కూడా దుష్టశక్తులు దానికి తొక్కేయబడుతున్నాయి. కాబట్టి ఇకనైనా ఏ ప్రభుత్వమైనా కానీ మాకు ఆదుకొని మా యొక్క కుల గురువులకు అదేవిధంగా మా యొక్క జాతికి అభివృద్ధి లేదు కాబట్టి అభివృద్ధి పరంగా కూడా చూడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. मैं बैतूल मध्य प्रदेश से आया हूँ और मैं प्रधान जनजाति संगठन का राष्ट्रीय उपाध्यक्ष हूँ। इस नाते मैं तो ये कहूँगा कि आज जो ईसापुर में हमारे धर्मगुरु हीरा सुखा पाटलीदार की जो मूर्ति का अनावरण हुआ है, इसके लिए मैं सबसे पहले ईसापुर के सगा समाज को बधाई देता हूँ, धन्यवाद देता हूँ। और सबसे हमारे जो हीरा सुखा धर्मगुरु थे, इनकी तो बहुत बड़ी हिस्ट्री है, फिर भी मैं संक्षेप में थोड़ा सा कहना चाहूँगा कि जब हमारे कचारगढ़ में शंभू शेख ने बच्चों को गुफा के अंदर बंद कर दिया था, उस समय कली कंकालनी देवी बिलखती हुई हमारे पारी कुपार लिंगों के पास में गई और उसको बोलने लगे कि मेरे बच्चों को बंद कर दिया शंभू शेख ने। तो पारी कुपार लिंगों ने यह सलाह दिया था कि एक ही व्यक्ति ऐसा है जो आप जाइए उनके। महिला प्रकोष्ठ की राष्ट्रीय अध्यक्ष हूँ। तो मैं तो यही कहना चाहूँगी कि भाई आज जो मैं इस पावन धारा पर पहुँची हूँ आदिलाबाद जिला के ऐसापुर ग्राम में, तो मैं तो इस धरती को सत नमन करूँगी और इस धरती को प्रणाम करूँगी कि आज हमारे ऐसापुर और जो आदिलाबाद की समिति है हमारे आदिवासी समाज की, गौड़ समाज की, प्रधान समाज की, तो उन्होंने बहुत ही पुण्य का कार्य किया है कि जो हमारे महापुरुष हीरा सुखा जो हमारे धर्म गुरु हैं और जो हम पाटाओं में पाटा बोलते हैं हम अपने गोंडी लैंग्वेज में, पानाल पारसी में, तो पाटा मतलब होता है गाना, गीत संगीत। तो हमारे संगीत के महान संगीतकार सम्राट की आज मूर्ति का अनावरण हुआ है। तो मैं इस विषय को लेकर बहुत खुश हूँ और मैं कुछ देने कुछ सीखने ही मैं मध्य प्रदेश से आई हूँ। इतना कह के मैं अपने वाणी को विराम देना चाहती हूँ।